కాసేపట్లో ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. నిన్న ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రసంగించగా నేడు గవర్నర్ ప్రసంగంపై చర్చ జరగనుంది. నేడు శాసనసభలో కీలక బిల్లులు ప్రవేశపెట్టేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమవుతోంది. వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లు, హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు మార్చేలా సవరణ బిల్లును ప్రభుత్వం నేడు సభలో ప్రవేశపెట్టనుంది. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో శాంతి భద్రతలు, ఎక్సైజ్ విధానం, రాష్ట్ర అప్పులు, ఆర్థిక స్థితికి సంబంధించి శ్వేతపత్రాలను చంద్రబాబు సర్కార్ విడుదల చేయనుంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లును రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రవేశపెట్టనున్నారు. డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీకి సంబంధించిన బిల్లును మంత్రి సత్యకుమార్ ప్రవేశపెడతారు. ఏపీలో రెండో రోజు అసెంబ్లీ సమావేశాలు మరికాసేపట్లో ప్రారంభం కానున్నాయి. దీనిపై ఉన్న అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రవికృష్ణ సిద్ధంగా ఉన్నారు. రవికృష్ణ, ఈరోజు రెండు బిల్లులకు సంబంధించి కూడా ఈరోజు ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తుంది. గవర్నర్ ప్రసంగంపై కూడా చర్చ ఉండబోతున్నట్టు తెలుస్తుంది. పూర్తి వివరాలు ఏంటి? చందు, ఈ రెండో రోజు అసెంబ్లీ సమావేశాలు ఈరోజు ప్రారంభమవుతున్నాయి. కొద్ది క్షణాల్లోనే ప్రారంభమయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే నిన్న ఏదైతే గవర్నర్ ప్రసంగం జరిగిందో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పేటువంటి తీర్మానాన్ని ప్రవేశపెడతారు. దానికి ముందుగా కూడా ఫస్ట్ క్వశ్చన్ అవర్ జరుగుతుంది, తర్వాత 0 అవర్ జరుగుతుంది. ఆ తర్వాత అంటే 10:30 ప్రాంతంలో ఈ కాలువ శ్రీనివాసరెడ్డి కాలువ శ్రీనివాస్ ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో ఆయన అయితే మాత్రం గవర్నర్ ప్రసంగానికి సంబంధించి ఆ గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు పెట్టే తీర్మానాన్ని అయితే ప్రవేశపెడతారు. ఆ తర్వాత స్వల్పకాలిక చర్చ అయితే జరుగుతుంది. ఆ స్వల్పకాలిక చర్చ జరిగిన తర్వాత వెంటనే కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ సంబంధించిన బిల్లుకి సంబంధించి ఆ బిల్లుని రద్దు చేసేటువంటి ఈ ప్రక్రియ అయితే ప్రారంభమవుతుంది. అంటే గత ప్రభుత్వం అంటే వైసీపీ ప్రభుత్వం తీవ్రంగా కూడా ఈ ప్రజల్లో వ్యతిరేకత రావడానికి ప్రధానంగా కూడా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది కారణం అని చెప్పుకోవచ్చు. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కారణంగానే అప్పట్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చింది. ఎన్నో ఏళ్ల నుంచి తరతరాలుగా వస్తున్నటువంటి భూమి తమ భూమి కాదేమో అన్నటువంటి భయాన్ని అయితే ప్రజలైతే ఈ తెలియజేసిన పరిస్థితి, ప్రజలైతే ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రజెంట్ అయితే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి రద్దు చేస్తామని ఎలక్షన్స్కి సంబంధించి అంటే ఎలక్షన్స్లో హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీ నెరవేర్చే దిశగా కూడా వేగవంతంగా కూడా చర్యలు తీసుకున్న పరిస్థితి అయితే కనపడింది. ఈ నేపథ్యంలోనే ఈరోజు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుకు సంబంధించి ఎవరైతే రెవెన్యూ సంబంధించి మినిస్టర్ ఎవరైతే అనగాని సత్యప్రసాద్ ఉన్నారో ఆ రెవెన్యూ ఈ అనగాని సత్యప్రసాద్ దాన్ని ప్రవేశపెడతాం జరుగుతుంది. ప్రవేశపెట్టిన తర్వాత దానిపై కొంత చర్చ జరుగుతుంది. ఆ తర్వాత జీవో ఉపసంహరణకు మాత్రం ప్రక్రియ అయితే ప్రారంభమవుతుంది. అలాగే ఇక అబ్జర్వ్ చేసినట్టయితే మాత్రం దీనితో పాటుగా కూడా ఎన్టీఆర్ యూనివర్సిటీ అంటే గతంలో ఎన్టీఆర్ యూనివర్సిటీగా ఉన్న దాన్ని తర్వాత వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా మార్చడం జరిగింది. దాన్ని మొట్టమొదటనే ఎలక్షన్ సమయంలోనే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగా మారుస్తామని చెప్పి తెలియజేశారు. దానికి సంబంధించి ప్రధానంగా కూడా ఇప్పుడైతే మాత్రం ఎన్టీఆర్ యూనివర్సిటీగా పేరు మార్పుకు సంబంధించిన ప్రక్రియ అయితే ప్రారంభమవుతుంది. దీని నేపథ్యంలోనే ఈరోజు మాత్రం ప్రధానంగా కూడా ఒక పక్కన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించిన అంశము, అదేవిధంగా కూడా ఈ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఏదైతే ఉందో ఎన్టీఆర్ యూనివర్సిటీకి సంబంధించి పేరు మార్పు, గతంలో ఉన్న పేరు మార్చి ఎన్టీఆర్ యూనివర్సిటీగా కూడా పేరు మార్చేటువంటి ప్రక్రియ అయితే ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడైతే మాత్రం కొద్దిసేపట్లోనే అసెంబ్లీ సమావేశాలు అయితే ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్నటువంటి నేపథ్యంలో మాత్రం ఇప్పుడు వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు ఈరోజు అటెండ్ అవుతారా కారా అన్న దాని మీద మాత్రం కొంత సందిగ్ధత వ్యక్తమవుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రధానంగా కూడా రేపు ఏదైతే ఢిల్లీలో వాళ్ళు పెద్ద ఎత్తున కూడా ఒక కార్యక్రమాన్ని నిర్వహించాలి, రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా విఫలమైనవి అని చెబుతూ కూడా ఢిల్లీలో కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సంసిద్ధత వాళ్ళైతే తయారైనటువంటి పరిస్థితి. ఆ నేపథ్యంలోనే ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా రేపు ఢిల్లీ వెళ్ళేటువంటి పరిస్థితి, అక్కడ నిరసన కార్యక్రమం అయితే పాల్గొనే పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే వాళ్ళు వస్తారా రారా అనే దాని మీద కొంత సంగీతం. ఒకవేళ వాళ్ళు వచ్చినప్పటికీ కూడా ఇప్పుడు ఏదైతే వాళ్ళు ఉన్న కేవలం 11 మంది అభ్యర్థులే ఉన్నారు కాబట్టి వాళ్ళు ఒకవేళ దీనికి సంబంధించి ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్పుకు సంబంధించి కానీ లేకపోతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి కానీ ఎటువంటి వాళ్ళ ద్వారా ఎటువంటి మార్చాలని వాళ్ళు ఒకవేళ వ్యతిరేకత ప్రకటించాలని చూసినప్పటికీ కూడా దానివల్ల ఎటువంటి ప్రయోజనం ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే వాళ్ళు అక్కడ
అక్కడికి సమావేశాలకు వచ్చినా కూడా ఆ ప్రక్రియ అయితే పూర్తిగా కూడా కొనసాగే పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే రెండో రోజు ఈ రోజు మాత్రం ఈ సమావేశాలు ఏవైతే ఉన్నాయో ఈ సమావేశాలు అయితే ప్రారంభమైన తర్వాత మొట్టమొదటిగా కూడా ఇప్పుడు జీరో ఓవర్ జరుగుతుంది. ఆ తర్వాత ఇక ఈ నిన్న గవర్నర్ ప్రసంగానికి సంబంధించి ధన్యవాదాలు తెలియజేసేటువంటి ఈ ప్రక్రియ అయితే ప్రారంభమవుతుంది. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి సంబంధించి పేరు మార్పుకు సంబంధించి వైద్య శాఖ మంత్రి అయినటువంటి సత్యకుమార్ మాత్రం ఆ బిల్లు సవరణ బిల్లును అయితే ప్రవేశపెట్టే పరిస్థితి అయితే ఉంటుంది. రైట్ రవికృష్ణ, థ్యాంక్ యూ.